ఎవరైతే విశ్లేషించారో మన గెస్ట్లు దాని మీద మీ స్పందన ఏంటి సార్? Thank you, Jamil ji. Today I am very happy to have 3 chartered accountants. And moreover, we are going to conduct a debate again and again on this subject only. Definitely, we are trying to throw more better and better light over this particular issue. In fact, taxation అనే విషయానికి గనక మనం వస్తే ఈరోజు చాలా చక్కటి ఇన్పుట్స్ మన గెస్ట్లందరూ కూడా ఇవ్వటం జరిగింది. మరీ ముఖ్యంగా every country which is intending to go on the path of progression has to devise a solid tax structure. మరి ఆ విధానంలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీని ప్రతి ఒక్కరు కూడా జిఎస్టీ విధానాల్ని మనం పక్కన పెడితే ముఖ్యంగా జిఎస్టీ క్యారీస్ అలాంగ్ విత్ 2 థింగ్స్. ఒకటి అకౌంటబిలిటీ, రెండవది అకౌంటబిలిటీ అంటే సోషల్ అకౌంటబిలిటీతో పాటు ఇన్హెరెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు యు ఆర్ అకౌంటబుల్ టు వాట్ ది ట్యాక్సెస్ యు ఆర్ ట్రయింగ్ టు టేక్ ఫ్రమ్ పీపుల్. మరి వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ క్యారీయింగ్ అలాంగ్ విత్ దట్ కలెక్షన్ ఆఫ్ ది ట్యాక్సెస్ అనేది చాలా ముఖ్యమైన ఇష్యూగా మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే మనం ఎంతసేపు కూడా ట్యాక్స్ కలెక్షన్ గురించి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ల గురించి, అలాగే ఎస్కలేషన్ గురించి ఆలోచిస్తున్నాం. కానీ రెస్పాన్సిబిలిటీ విషయంలో దెర్ ఈస్ ఎ లాట్ విచ్ ఈస్ రియలీ నీడ్ టు బి డన్. అక్కడ మనం చూస్తే అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమికమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, అలాగే అనేక రంగాల్లో కూడా ఏదైతే మనిషికి చాలా అత్యావశ్యకం అనేటువంటి విషయాల్లో ఈ ట్యాక్సేషన్ అమౌంట్స్ ఎలా డైవర్ట్ అవుతున్నాయి, ఏ మేరకు ప్రజలకు బెనిఫిట్ అవుతోంది. ఇప్పుడు మన దగ్గర తీసుకున్నటువంటి ట్యాక్స్ అనేది ఎలా ఉండాలి అంటే దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎలిగోరీ. ది సీ ఇన్ ది టైమ్స్ ఆఫ్ సమ్మర్, when you go to the coastal place, there you see lot of evaporation. ఆ evaporation of water from the sea ఏమవుతుందంటే ఫైనలీ ఇట్ ఈస్ గెటింగ్ కండెన్స్డ్ ఇంటూ క్లౌడ్, అండ్ దట్ క్లౌడ్ ఈస్ అగైన్ గివింగ్ బ్యాక్ రెయిన్, మచ్ మోర్ రెయిన్ టు ది పీపుల్ హూ ఆర్ ఆన్ ది సర్ఫేస్. అంటే ట్యాక్సేషన్ అనేది కూడా ఒక వండర్ఫుల్ సర్కిల్. యూ కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ పీపుల్, అగైన్ యూ గివ్ దెమ్ టు దేర్ ఓన్ బెనిఫిట్. అది ఒక అద్భుతమైనటువంటి సర్కిల్ యాక్చువల్గా. ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఏమిటి అంటే అసలు ఆ సర్కిల్ అనేది ఎంతవరకు కరెక్ట్గా కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ చాలా సందేహాలు అనేవి మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే ట్యాక్సేషన్ విషయంలోనేమో ప్రతిసారి కూడా అనేక వాగ్దానాలు అవుతున్నాయి, మార్పులు జరుగుతున్నాయి, త్వరితగతిని ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. కానీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్ పీపుల్ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది దట్స్ ఏ వెరీ బిగ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఆ క్వశ్చన్ మనం నిజంగా మన జమీల్ జీ అన్నట్టు సక్సీడింగ్ డిస్కషన్స్లో కూడా మనం తీసుకెళ్ళాలి. హౌ ద